హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే డైట్లో ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ చద్దన్నం మన పూర్వీకుల 100 ఏళ్ల ఆరోగ్య రహస్యం అన్నమాట. చద్దన్నాన్ని సరైన పద్ధతిలో చేయకపోతే అందులో ఉన్న పోషకాలు కూడా అందవు. నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే పులవకుండా, వాసన రాకుండా చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా చద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. ఇది చక్కగా ముందు రోజే వండి పెట్టేసుకున్నానండి. ఇది మెత్తగా వండుకోవాలి. ఈ చద్దన్నాన్ని వైట్ రైస్ తోనే కాకుండా బ్రౌన్ రైస్ అలానే మిల్లెట్స్ తో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది. ఇక అన్నం వంచుకుంటాం కదా మనం, ఆ గంజి ఉంది కదా, ఆ గంజిని కూడా తీసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉండాలన్నమాట గంజి అనేది. మనం తీసుకున్న ఈ బౌల్ రైస్ కి 1 గ్లాస్ గంజి అనేది సరిపోతుంది. క్వాంటిటీ అనేది మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇక ఈ రైస్ ని మనం మట్టి గిన్నెలోకి తీసుకున్నాము. గిన్నెలో అయినా సరే చేసుకోవచ్చు, కానీ మట్టి గిన్నె అయితే చాలా బాగుంటుంది. దానికోసమని మట్టి గిన్నెను ఒకటి తీసుకున్నాను. ఈ మట్టి గిన్నెలో చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా పులవకుండా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో చద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇక ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఒక బౌల్లోకి రైస్, ఆ రైస్ ని అయితే నేను మట్టి పాత్రలోకి తీసుకుంటున్నాను. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత మనం అన్నం అనేది కొంచెం గడ్డలుగా ఉంది అంటే బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ లోకి గంజిని, ఈ గంజిని అయితే అన్నంలోకి పోసుకోవాలి. మనం తీసుకున్న ఈ గంజి నీళ్లు వేడిగా ఉండాలండి. అంతేకాకుండా అన్నం క్వాంటిటీ పెంచుకున్నాము అంటే గంజిని కూడా మనం పెంచుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను 1.5 గ్లాసు వేడి పాలను అయితే తీసుకుంటున్నాను. మనం ఏ కప్ అయితే తీసుకున్నామో దాంతోటే మొత్తం మెజర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. నేను తీసుకున్న ఒక బౌల్ రైస్ కి నాకు 1.5 గ్లాసు పాలైతే సరిపోయాయి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా పలచగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు చక్కగా తోడుకుంటుంది. నెక్స్ట్ తోడు వేయడానికి పాలను చెక్ చేసుకోవాలి. వేడిగా ఉన్నట్లయితే వేయకూడదు. కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తరువాత తోడు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేస్తున్నాను. మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగనైనా వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మజ్జిగ అయితేనే మంచిది. ఇలా పెరుగుని వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. పెరుగు మొత్తం దాంట్లోకి కలిసిపోయేలాగా. ఇక ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా 4 పక్షాలుగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది చద్దన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక పచ్చిమిరపకాయని తీసుకొని చేతులతోనే తుంపి వేసుకోవాలండి. మొదళ్ళు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోకుండానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్లేవర్, ఉల్లిపాయ ఫ్లేవర్ కలిసి చద్దన్నం అనేది ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పచ్చిమిర్చికి ఇలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది చద్దన్నంలోకి దిగుతుంది అనమాట, ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవడం అనేది. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకునే దానిని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మనకి తోడుకుంటుంది అనమాట. ఇక మూతను పెట్టేసి దీన్ని నైట్ అంతా ఇలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా తోడుకుంది ఏంటనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా తోడుకునిందో. ఈ చద్దన్నంలోకి ఉల్లిపాయ ఫ్లేవర్ అలానే పచ్చిమిర్చి ఫ్లేవర్ మొత్తం అయితే దిగుంటుందన్నమాట. చూసారా ఎంత చక్కగా పేరుకునిందో. దీనిని మనం సాల్ట్ యాడ్ చేసుకోకుండా అయినా తినేసేయచ్చు అనమాట. పూర్వకాలంలో అలానే తినేవాళ్ళు. కానీ ఇక్కడ నేను కొంచెం సాల్ట్ ని తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ కి సరిపడేలాగా సాల్ట్ ని వేసుకోండి. ఒకవేళ గట్టిగా వచ్చింది అంటే కొంచెం వాటర్ ని పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ నాకు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే కన్సిస్టెన్సీ అనేది బాగా సరిపోయింది. ఇలా కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా. ఇక దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ గా సర్వ్ చేసుకొని తిన్నామంటే పొట్ట మంట కానీ అలానే డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా వారంలో 1 రోజైనా సరే ఇడ్లీ దోశలు వేసుకోకుండా ఇలా ఒకసారి చద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇలా చాలా సింపుల్ గా హెల్దీగా ప్రోబయోటిక్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకొని గనుక మనము వీక్లీ వన్స్ అయినా సరే తిన్నాము అంటే అస్సలు వేడి చేయదు. దీన్ని సమ్మర్ లోనే కాదండి, ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇక అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.